ప్రోబయోటిక్స్ అంటే ఏంటి? ప్రోబయోటిక్స్ అనేవి జీవించి ఉన్న మంచి బ్యాక్టీరియా. ఇవి మన గట్టును ఆరోగ్యంగా ఉంచుతాయి. మన పేగుల్లో ట్రిలియన్ల సంఖ్యలో బ్యాక్టీరియా ఉంటాయని మనం నిన్నటి వీడియోలో చెప్పుకున్నాం కదా. వాటిలో మంచి బ్యాక్టీరియా, చెడు బ్యాక్టీరియాల మధ్య సమతుల్యతను కాపాడే పనిని ఈ ప్రోబయోటిక్స్ చేస్తాయి. ప్రోబయోటిక్స్ వల్ల గట్ హెల్త్కి వచ్చే ఎనలేని ప్రయోజనాల్లో కొన్ని మీ ముందు ఉంచుతాను. ప్రోబయోటిక్స్ తీసుకుంటే ఆహారం సులభంగా జీర్ణం కావడానికి అవసరమైన జీర్ణక్రియలను మెరుగుపరుస్తాయి. విటమిన్లు, ఖనిజాలు శరీరంలోకి బాగా అబ్జర్వ్ అవడానికి సహాయపడతాయి. రోగనిరోధక శక్తిని బలపరుస్తాయి. ఎసిడిటీ, ఉబ్బరం అండ్ మలబద్ధకాన్ని తగ్గించి జీర్ణ వ్యవస్థను శాంతపరుస్తాయి. హానికరమైన బ్యాక్టీరియాను నియంత్రణలో ఉంచి వ్యాధులను అడ్డుకుంటాయి. ఇన్ఫ్లమేషన్ తగ్గించి లైఫ్ స్టైల్ డిసీజెస్ను నివారించడంలో సహాయపడతాయి. ఆరోగ్యకరమైన గట్ ఇంకా సెరటోనిన్ స్థాయిలను పెంచుతాయి. సెరటోనిన్ అంటే మీకు తెలుసు కదా, ఇది ఒక మోనోఅమైన్ న్యూరో ట్రాన్స్మిటర్. ఇది మన మూడ్, నిద్ర, ఆకలి, జీర్ణక్రియ ఇంకా శరీరంలోని అనేక ముఖ్యమైన క్రియలను నియంత్రించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ప్రోబయోటిక్స్ ఎక్కడ దొరుకుతాయి అంటే సహజంగా పులిసిన ఆహారంలో ఇవి పుష్కలంగా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ పులిసిన పెరుగు, మజ్జిగల్లో ఇవి పుష్కలంగా దొరుకుతాయి. కానీ మనం వాటిని పొలవనీయం, ఎందుకంటే ఫ్రిడ్జ్లో ఉంచి తీయగా తింటాం, ఫారిన్ స్టైల్ కదా. అట్లాగే పులవబెట్టిన ఇడ్లీ పిండి, అట్ల పిండిలో కూడా ఈ ప్రోబయోటిక్స్ అధికంగా ఉంటాయి. ఇంకా ఊరగాయ పచ్చళ్ళలో ఉంటుంది, అండ్ గంజిలో, పులిసిన అన్నంలో ఉంటుంది. కొంబుచా అని, కంజి అని కొన్ని ఏరియాలో చేస్తారు, వాటిల్లో కూడా ప్రోబయోటిక్స్ అద్భుతంగా ఉంటుంది. ఇంకా పరాయి దేశాల్లో దొరికే కిమ్చి, సావర్ క్రాట్, కెఫిర్లో కూడా ప్రోబయోటిక్స్ ఉంటుంది. ఇవన్నీ జీవించి ఉండే మంచి బ్యాక్టీరియా కలిగిన న్యాచురల్ అండ్ మనకి ఈజీగా దొరికే ఆహారాలు. ఇకపోతే ప్రోబయోటిక్స్ సప్లిమెంట్స్ రూపంలో కూడా దొరుకుతాయి. క్యాప్సిల్స్, సాచెట్స్, పౌడర్స్, ఇంకా కొన్ని స్పెషల్ ప్రోబయోటిక్ డ్రింక్స్ రూపంలో కూడా ఇవి మార్కెట్లో దొరుకుతున్నాయి. ఇవి కాక ఈ మధ్య కొందరు తయారీదారులు కొన్ని మిల్క్ ప్రొడక్ట్స్లో అండ్ హెల్త్ డ్రింక్స్లో కూడా ప్రోబయోటిక్స్ని కలిపి అందిస్తున్నారు. డాక్టర్ సతీష్ అని ప్రోబయోటిక్స్ మీద యూఎస్లో పిహెచ్డి చేసిన నా స్నేహితుడు ఒక ఆయన ఉన్నారు, నా సైక్లింగ్ ఫ్రెండ్. తనతో ఈ ప్రోబయోటిక్స్ సబ్జెక్ట్ మీద లాస్ట్ ఇయర్లో ఒక మంచి ఇంటర్వ్యూ చేయడం జరిగింది. ప్రోబయోటిక్స్ మీద ఆ డీటెయిల్డ్ వీడియో చూడాలంటే కింద నా లింక్ ప్రెస్ చేయండి. ఆయన ఈ వీడియోలో బోల్డ్ అన్ని వివరాలు తెలియజేశారు. అద్భుతమైన ఆ వీడియోని మిస్ కావద్దు.